60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఖరీఫ్ టైంలో, అంటే ఇప్పుడు మనకి మాన్సూన్స్ ఋతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు ఉంటాయి, ఖరీఫ్ రబీ అని రెండు ఉంటాయి అగ్రికల్చర్ సెక్టార్లో. ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది, అంటే దున్ని విత్తనాలు వేయాలి. అయితే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ప్రతిదానికి ప్రతి సంవత్సరం మద్దతు ధర పెరుగుతుంది. ఈ మద్దతు ధర ఏవైతే ఉన్నాయో ఇది ధాన్యానికి అనమాట. ఇప్పుడు 69 రూపాయలు పెంచడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బుధవారం నాడు, ఇప్పుడు మనం గురువారం, బుధవారం నాడు 2025-26కు సంబంధించినటువంటి మార్కెటింగ్ సీజన్కు ఖరీఫ్ పంటలకు కనీసపు అమ్మకపు ధరని ప్రకటించడం జరిగింది. ఋతుపవనాలు విత్తనాల సీజన్ ఎప్పుడైతే ఉందో ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వస్తుందని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే డేటా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కి ఏదైతే మద్దతు ధరని 69 రూపాయలు పెంచి 2369 చేయడం జరిగింది. దీన్ని అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. ఏది ఇలా అని. అయితే సజ్జలకి 63%, మొక్కజొన్న 59%, కంది 59%, మినువులు 53%. ఇలా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ లాభం ఉంటుందని అంచనా వేయటం జరిగింది. మిగిలిన పంటలకు రైతులకు ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ లాభం ఉండాలి, 50% ఉంటుందని అంచనా వేయటం జరిగింది. అయితే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ వర్తిస్తాయి, అన్నిటికీ కనీస మద్దతు ధర ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి తృణధాన్యాలు, వరి, తర్వాత జొన్నలు, దాంట్లో రకాలు సాధారణం, హైబ్రిడ్, క్వాలిటీ, ఈ తర్వాత జొన్నలు, రాగులు, మొక్కజొన్నలు, తర్వాత పప్పులు, మన మినువులు, కందులు, పెసలు ఏవైతే ఉన్నాయో, నూనె గింజలు, పల్లీలు, పొద్దుతిరుగుడు, సోయాబీను, నువ్వులు, ఏవైతే పత్తి గింజలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణం కంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం, అంటే ఏంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది, ధరలు పెరుగుతూ ఉంటాయి, తినేవి తాగేవి పెరుగుతూ ఉంటాయి. ఈ తినేవి తాగేవి పెరిగితే పంటలకు కూడా కనీస మద్దతు ధర పెంచుకుంటూ పోతారు ఎప్పుడైతే రైతులకి అనమాట. అయితే దీంతో అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏవైతే షేర్లు ఉన్నాయో అవన్నీ మూవ్ అవుతాయి. ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్సు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి దున్నాలి ట్రాక్టర్లు, విత్తనాలు వేయాలి, సీడ్స్, మళ్ళీ పురుగు మందులు కొట్టాలి, పెస్టిసైడ్స్, కోతలు ఉంటాయి, ట్రాక్టర్లు, దానికి సంబంధించినటువంటి మిషన్లు, దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్స్లు. అంటే జనరల్గా అగ్రికల్చర్లో గింజలు వేయాలి, అది గ్రోత్ ఎలా ఉందో చూడాలి, మళ్ళీ తర్వాత కోతలు ఉంటుంది. ఇవన్నీ సెక్టార్ వైజ్ అనమాట. ఇవన్నీ దాంతోపాటు దానికి సంబంధించినటువంటి నిల్వలు, ఇన్వెంటరీస్ అంటాం, గోదాములు, ఈ నిల్వలు ఎంత ఉన్నాయి, పంట ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు పంటలోకి వస్తే, ఎంత సాగులోకి వస్తే ఎంత పంట వస్తుంది, అన్ని డేటా ఉంటుంది అన్నట్టు. మన పని ఏంటిదిగా, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో మన ఆర్థిక వ్యవస్థకి సపోర్టే ఇది. అంటే అగ్రికల్చర్ సెక్టార్ కనుక బాగుంటే జీడిపి బాగుంటుంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించింది జాతీయ ఉత్పత్తి అనమాట. ఎప్పుడైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇది ఎంత ఉత్పత్తి కనుక అగ్రికల్చర్ సెక్టార్లో అయితే మన ఎకానమీ అంత స్ట్రాంగ్ ఉన్నట్టు. అయితే ఈ సంవత్సరం బాగా ఉంది అని అర్థం. అంటే వర్షపాతం బాగా ఉంటుంది, సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో మంది ఆర్థిక వ్యవస్థ బాగా పెరుగుతుంది అనేది ఉంటుంది అనమాట. ఎందుకు, మాన్సూన్స్ ముందు రావటం, అంటే ఎప్పుడు జూన్ 1కి వచ్చేయి, ఈసారి ముందుగా రావటం, మళ్ళీ ఎక్కువ రావటం, సాధారణం కంటే వర్షపాతం ఎక్కువైతే వస్తుందని ఎప్పుడైతే తెలిసిందో రైతులు సాగులోకి ఎక్కువ వస్తుంది, వ్యవసాయం ఎక్కువ జరుగుతుంది, వ్యవసాయం ఎక్కువ జరిగితే పంట ఎక్కువ అవుతుంది, అప్పుడు ఎక్స్పోర్ట్స్ పోతాయి. మనమే ఎక్స్పోర్ట్స్లో చాలా ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకో వీడియోలో దానికి సంబంధించిన ఏవైతే సెక్టార్లు ఉన్నాయో, ఏ ఎక్స్పోర్ట్స్ ఎన్ని అయినాయో ఆ డేటాతోటి మళ్ళీ మనం ఇంకో వీడియోలో, ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్. అయితే కొన్ని షేర్లకు కొన్ని ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించినవి కనీస మద్దతు ధర కంటే కూడా మార్కెట్లో ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ధాన్యం ఉంది. ఈ ధాన్యానికి వచ్చేటప్పటికి పంట ఎక్కువ ఉంటుంది, కనీస మద్దతు ధర కంటే తక్కువకి మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ గవర్నమెంటే
కనీస మద్దతు ధర ఇచ్చి కొనటం కానీ కొనిపించడం కానీ అది జరుగుద్ది. అయితే కొన్నిటికి అసలు కనీస మద్దతు ధరకు సంబంధమే ఉండదు. మినుములు, కందులు, పెసలు, అపరాలు అంటాం. ఆ అపరాలకైతే అసలు సంబంధమే ఉండదు. ఎందుకు అంటే మనం కనీస మద్దతు ధర కంటే ఎక్కడో ఉంటుంది కనీస మద్దతు ధరకి మనకి, అంటే మనం కొనుక్కునేటప్పటికి. అందుకనే గవర్నమెంటు పచ్చిశనగపప్పు మాత్రం గవర్నమెంట్ 60 రూపాయలకే ఇస్తుంది. ఎందుకు? కనీస మద్దతు ధరకి, అంటే రేషన్ షాప్ మాదిరి. రేషన్ షాప్లో వచ్చేది మనకి ఏవైతే ఉన్నాయో గోధుమలు, బియ్యం, పంచదార ఇచ్చేది అంతకుముందు. ఇప్పుడు బియ్యం ఒకటి ఇస్తారు, నూనెలు ఇస్తారు. అలానే ఈ పచ్చిశనగపప్పు వచ్చి మామూలు రిలయన్స్ మీకు దొరుకుతాయి. రిలయన్స్ మార్ట్లోకి వెళ్తే 60 రూపాయలకు దొరుకుతాయి. అది మామూలు కామన్గా ఎవరైనా కొనుక్కోవచ్చు 60 రూపాయలు ఇచ్చి. బయట మళ్ళీ అదే పప్పు వేరే ప్యాక్లో ఉందంటే 100 రూపాయల పైన ఉంటుంది అది. అంటే అదే పప్పు దీనికి దానికి తేడా ఏం లేదంటే ఇది గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఈ డిఫరెన్స్ లాస్ కానీ ఇదంతా గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. గోధుమ పిండి కూడా అలానే ఉంటుంది. ఏది తక్కువదంటే గవర్నమెంట్ సప్లై అది అంతే. గవర్నమెంట్ సప్లై తోటి రిలయన్స్ మార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. మిగతా వాటిలో అంత లేవు. రిలయన్స్లో మాత్రం ఉంది అనమాట. ఇక మన పని ఏంటిది? ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ కనీస మద్దతు ధర ఏవైతే ఉన్నాయో, ఇది తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన షేర్లకు సంబంధించినటువంటి ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్స్, అగ్రికల్చర్లు, ట్రాక్టర్సు ఏవైతే ఉన్నాయో అవి మనం కనుక చూడగలిగితే, అవి రిజల్ట్స్ కనుక బాగుంటే మనం అవి కొనుక్కోడానికి కనుక ఉంటే ఆటోమేటిక్గా అవి సేల్స్ పెరుగుతాయి. మనకి ఆటోమేటిక్గా రేపు నెక్స్ట్ క్వార్టర్కి మంచి లాభాలు వస్తాయి అన్నమాట. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా దీని మీద మనకి ప్రతి సీజన్ అంటాం, సీజన్ అండ్ సీజన్. ఎప్పుడైతే సెక్టార్ వైజ్ మనం సీజన్ వైజ్ కనుక మనం గుర్తుపట్టి ఆ సెక్టార్లో ఆ షేర్లను కనుక మనం కొనుక్కోగలిగితే వాల్యూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇది బిజినెసే, అంటే లాభాలతోటే మనం ఉండాలి. మన అకౌంట్ ఎప్పుడు కూడా లాభాలతోటే ఉండాలి. మనం మంచి కంపెనీలే కొనుక్కోవాలంటే హోంవర్క్ చేయాలంటే సెక్టార్ వైజ్ ఏంటంటే సీజన్ వైజ్ ఏంటిదంటే ఇది. ఇలా మనం ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఇంకా మీకు ఈ మాన్సూన్స్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ దీని మీద బాగా డెప్త్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి కాల్ చేయవద్దు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.